నమస్తే వెల్కమ్ టు ఎడ్యు9 ఎడ్యుకేషనల్ బులెటిన్ ఇక అప్డేట్స్ చూద్దాం. తమిళనాడు ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపీ 2020ని అమలు చేయలేదని కేంద్ర ప్రభుత్వం 2152 కోట్ల విద్యానిధులను ఆపేసిందని ఆరోపిస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ముఖ్యంగా 3 భాషల విధానం అమలు చేయనందుకు కేంద్రం నిధులు ఆపేసిందని ఆరోపిస్తుంది తమిళనాడు ప్రభుత్వం. హిమాచల్ ప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు 12వ తరగతి ఇంగ్లీష్ పేపర్ మూల్యాంకనంలో తప్పులను గుర్తించింది. అందువల్ల మూల్యాంకనం చేయబోతున్నట్టు ప్రకటించింది. ఈ ప్రక్రియతో కొంతమంది విద్యార్థులకు మార్కులు పెరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ ఐసీఈటీ 2025 ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఈ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో విడుదల చేసింది. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి తమ ఫలితాలను పొందవచ్చు. మే 7వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 94 పరీక్షా కేంద్రాల్లో ఐసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించగా కేవలం 2 వారాల వ్యవధిలోనే ఫలితాలను వెల్లడించింది. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా 2025-26 విద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ సంవత్సరం జరిగిన ఐసెట్ పరీక్షకు మొత్తం 37,572 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 34,131 మంది పరీక్షకు హాజరయ్యారు. ఐసెట్ లో 32,719 మంది అర్హత సాధించారు. వీరిలో 15,176 మంది అబ్బాయిలు ఉండగా 17,543 మంది అమ్మాయిలు ఉన్నారు. తాజా ఫలితాల్లో విశాఖపట్నానికి చెందిన మనోజ్ మేకా అత్యధిక మార్కులతో స్టేట్ టాపర్ గా నిలిచాడు. ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీతో ఇటీవల ఎంఓయూ కుదుర్చుకుంది ఏపీ ప్రభుత్వం. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ లా యూనివర్సిటీ నిర్మాణం కోసం ప్రభుత్వం 50 ఎకరాల భూమిని కేటాయించింది. అలాగే బసవతారకం మెడికల్ కాలేజీ కోసం అదనంగా 6 ఎకరాలు కేటాయించింది. అమరావతిలో బసవతారకం ఆసుపత్రికి ఇప్పటికే 15 ఎకరాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఇక ఐఆర్సీటీసీకి ఎకరం, ఆదాయపు పన్ను శాఖకు 0.78 ఎకరాలు, రెడ్ క్రాస్ సొసైటీ కోసం 0.78 ఎకరాలు, కోస్టల్ బ్యాంకు 0.40 ఎకరాల భూమిని కేటాయిస్తూ మంత్రుల కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని 10వ తరగతి విద్యార్థులు నిరూపించారు. సర్కారీ బడుల్లోనూ నాణ్యమైన విద్య అందుతుందని, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని, తాము సాధించిన మార్కులే నిదర్శనమని వారు ధీమాగా చెప్తున్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందించారు. ఉండవల్లిలోని తన నివాసంలో షైనింగ్ స్టార్స్ 2025 పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ప్రతిభావంతులైన విద్యార్థులను లోకేష్ సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు తమ ఆనందాన్ని, అనుభవాలని పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఇక పల్నాడు జిల్లా కారంపూడి మండలం జెడ్పీ-చెర్ల జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన అంగడి పావని చంద్రిక 600 మార్కులకు గాను 598 మార్కులు సాధించింది. ఇక శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని కంచరాన జ్యోషిత 600 మార్కులకు గాను 597 మార్కులు సాధించింది. ఇక పల్నాడు జిల్లా మాచర్ల జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన షేక్ సమీరా 600 మార్కులకు గాను 596 మార్కులు సాధించింది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి హుకుంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన దివ్యాంగ విద్యార్థిని కనితి కిషోర్ 500 మార్కులకు గాను 487 మార్కులు సాధించాడు. టాపర్స్ గా నిలిచిన ఈ చిన్నారులను మంత్రి నారా లోకేష్ అభినందించి సన్మానించారు. తెలంగాణలో 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది. అయితే ఈ పరీక్షల హాల్ టికెట్లు త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. విద్యార్థులు తమ హాల్ టికెట్స్ అప్డేట్స్ కోసం అధికారిక వెబ్సైట్ చూడాలి. జూన్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఈ మేరకు ఎస్ఎస్సి బోర్డు షెడ్యూల్ ప్రకటించింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఎగ్జామ్ జరుగుతుంది. జూన్ 3వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్, జూన్ 4వ తేదీన సెకండ్ లాంగ్వేజ్, జూన్ 5వ తేదీన ఇంగ్లీష్, జూన్ 6వ తేదీన గణితం, జూన్ 9వ తేదీన భౌతిక శాస్త్రం, జూన్ 10వ తేదీన జీవశాస్త్రం, జూన్ 11వ తేదీన సాంఘిక శాస్త్రం పరీక్షలు జరుగుతాయి. అలాగే జూన్ 12, 13 తేదీల్లో ఓరియంటల్ లాంగ్వేజ్ పరీక్షలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి 2025-26 విద్యా సంవత్సరానికి అన్ని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశాల కోసం తెలంగాణ రాష్ట్ర డిగ్రీ అసైన్డ్ సర్వీసెస్, తెలంగాణ
టీఎస్ దోస్త్ పోస్టల్ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ను దరఖాస్తును ఆహ్వానిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశాల కోసం అర్హత కలిగిన పురుష, మహిళా విద్యార్థులు టీఎస్ దోస్త్ అధికారిక వెబ్సైట్ లో ఫేజ్ 1 కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. మే 3వ తేదీన స్టార్ట్ అయిన రిజిస్ట్రేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఈ రోజే చివరి తేదీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.